ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వరుస హిట్లతో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్లతో జోష్లో ఉన్న డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మూవీ ఢాకు మహారాజ్. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ పతాకంపై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా భారీగా వసూళ్లు వచ్చాయి. బాలయ్య కెరీర్లోనే మొట్టమొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా ఢాకు మహారాజ్ నిలిచింది. అదేవిధంగా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా కూడా ఢాకు మహారాజ్ నిలిచింది. అయితే ఈ సినిమా 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. 16 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 190 కోట్లు వసూలు చేసింది. 7 కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇదే ఉత్సాహంతో ఢాకు మహారాజ్ మూవీని జనవరి 24న హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీలో హిట్ అయితే భారీగా వసూళ్లు వస్తాయి. ఈ సినిమా బ్యాక్డ్రాప్లో కూడా నార్త్ ఏరియా ఉండడం హిందీలో బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. హిందీలో ఢాకు మహారాజ్ మూవీ మొదటి రోజు 2,16,00,000, రెండవ రోజు 3,04,00,000, మూడవ రోజు 3,60,00,000, నాలుగవ రోజు 1,50,00,000, ఐదవ రోజు 1,35,00,000 వసూలు చేసింది. ఆరవ రోజు వర్కింగ్ డే రోజు కావడం వల్ల కలెక్షన్లు కొద్ది మేరకు తగ్గాయి. అయినా కూడా భారీగానే హోల్డ్ చేసింది. ఆరవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 17%, మ్యాట్నీ షో 18%, ఫస్ట్ షో 19%, సెకండ్ షో కూడా 19% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఆరవ రోజు 1,10,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 12,75,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. హిందీలో వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాలే.